ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి. ఓం నమస్తే అండి అందరికీ. హా, ఇప్పుడు సూత్రాలు ద్విత్వం గురించి అవి చదవండి. ద్విత్వ సూత్రాలు. ఓకే. ఉమ్. ఏకాచో. ద్విత్వ సూత్రం. ఏకాచో ద్వే ప్రథమస్య ఉమ్, 6 1 1. ఉమ్. అవే అజాదేర్ ద్వితీయస్య. ఉమ్. అంటే అచ్చుతో మొదలైతే అది ద్వితీయంకి చూసుకోవాలి కదా. ద్వితీయ ఏకాచ అవయవంని చూసుకోవాలి. దానికి ద్విత్వం చేయాలి కదా. ఉమ్, అజాదేర్ ద్వితీయస్య ఉమ్, 6 1 2. ఉమ్. ననంద్ర సంయోగాదయః ననంద్ర 6 కాదు 1 3. నంద్రాహ. నన్. నంద్రాహ. ఓకే. ఉమ్. నంద్రా నంద్రాహ. ఉమ్, నంద్రాహ సంయోగాదయః ఉమ్, 6 1 3. ఉమ్, పూర్వోభ్యాసః ఉమ్, 6 1 4. ఉమ్, ఉభే అభ్యస్తం ఉమ్, 6 1 5. ఉమ్, జక్షిత్యాదయః షట్ ఉమ్. 6 1 6. ఒకసారి దీంట్లో తుజా ఈ జక్షిత్యాది గణంలో ఉన్నటువంటి ధాతువులు ఏమి రాసుకున్నారు? జక్ష, జాగ్రి, దరిద్ర, చకాశ్రి, షాసు, దీధీంగ్, వేవీంగ్. ఇవి ఓకే. జక్షిత్యాది గణంలో ఉన్నటువంటి ధాతువులు ధాతు. ఎన్ని ఉన్నాయి? 6. ఉమ్. వీటన్నిటికీ ఏమవుతుందంట? ద్విత్వం అవుతుంది కదా. అభ్యాసంలో అభ్యాసంలో అభ్యస్తము ద్విత్వం అవుతుంది. అభ్యస్తము. ఈ ద్విత్వము ఇది జక్షిత్యాదేహ షట్ అన్నాం కదా. దీంట్లో జక్షిత్యాది గణంలో ఉన్నటువంటివన్నీ కూడా అదాది గణంలో ఉన్నటువంటివి. సో మరి అదాది గణము మనము ద్విత్వం ఎందుకు చేస్తాం? చెయ్యము కదా. చెయ్యము. ఆ. సో కానీ ఇక్కడ ద్విత్వం చేస్తాము అని చెప్తున్నాను. ఓకేనా? ఈ సూత్రం ద్వారా చేయబడుతుంది. ఓకేనా? ఓకే. తుజాదీనాం దీర్ఘోభ్యాసస్య 6 1 7. లిటి ధాతోరనభ్యాసస్య 6 1 8. సంయోగోః 6 1 9. శ్లౌ 6 1 10. చంగి 6 1 11. దాశ్వాన్ సాహ్వాన్ మీడ్వాంచ 6 1 12. ఇంతవరకు ద్విత్వము ఎక్కడ చెయ్యాలి, ఏ భాగానికి చెయ్యాలి అనే సూత్రాలు ఇవి 12 సూత్రాలు కదా. తర్వాత చదవండి. ఒకసారి మీరు చూస్తూ ఉండండి అవి. మూర్తి గారు మీరు చదవండి. రాజ్యలక్ష్మి గారు చదవండి. మేడం చదవనా? వారి తర్వాత మీరు చదవండి. ఓకే. 7 4 59 హ్రస్వ 7 4 60 హలాది శేష 7 4 61 షట్పూర్వ. అవే చదవమంటారు అండి. మిగతా అభ్యాసం అవే చదవండి. ముందు అభ్యాసానికి చదవండి. ముందువి చదవమంటారా? ఇందాక 6 నేను 1 1 ఏకాచో ద్వే ప్రథమస్య 6 1 2 అజాది ద్వితీయస్య అజాదే ద్వితీయస్య 6 1 3 ననంద్ర సంయోగాదయ కాదండి, నంద్రాహ సంయోగాదయ 6 1 4 పూర్వోభ్యాస 6 1 5 ఉభయ అభ్యస్తం 6 1 6 జక్షిత్యాదయ 6 1 7 తుజాదీనాం దీర్ఘో. ఇది మొత్తం చెప్పండి. 6 1 6 ఏంటండి మొత్తం చెప్పండి. జక్షిత్యాదయ షట్ 6 1 7 తుజాదీనాం దీర్ఘో అభ్యాసస్య 6 1 8 లిటి ధాతో రణభ్యాసస్య 6 1 9 సంయంగో 6 1 10 శ్లౌ
6 1 11 చంగి 6 1 12 దశ్వాన్ దాశ్వాన్ సాహ్వాన్ మేఘ మేఘవాన్ 7 4 59 హస్వ 7 4 వద్దు 60 ఇంతే. హలాది ఇవి శేష. ఇవి అయిపోయిన తర్వాత తర్వాత రాజ్యలక్ష్మి గారు చదవండి. తర్వాత అమ్మ మీరు అదే విజయదుర్గ గారు. అజాదో అక్కడ రావత్తు కూడా ఉందిగా. ఏకాచో అజాదో ఏకాచో ద్వే ప్రథమస్య అది ఇది రాలేదేమన్ దానిలో. ఉంది, ద్విత్వం ఉంది. ఫస్ట్ ద్విత్వమే పంపించాక అభ్యాస కార్యాలను పంపించాను చూడండి. మూడు పిక్చర్స్ 4 పిక్చర్స్ అది ఉన్నాయి దాని కదా, పైన రాసుకొని ఉంటారు పైన ఫస్ట్ లో. అదంతే. తర్వాత ద్వితీయ ప్రకరణం అని చెప్పి అది తర్వాత వచ్చేసింది, అందుకని చెప్పి అట్లా అదేలే. అది ఇక్కడ రాసింది. నా దగ్గర డిసెంబర్ 5వ తారీఖు పంపించిన దానిలో చూస్తున్నా. అవే ఈ అభ్యాసం ఏదైతే పిన్ చేసింది ఉందో అమ్మా, దానికి పైన ఉన్నది చూడండి. నేను చదవనండి. చదవండి. చదవండి. ఏకాచో చదవండి ద్వే అందులో. ఏకాచో ద్వే ఒక్క నిమిషం రాజలక్ష్మి గారు, మీరు చూసేది అదే కరెక్టే, కాకపోతే ఆ పిక్చర్ని మీరు ఓపెన్ చేయాలి. దాన్ని నొక్కితే పైనది కనిపిస్తుంది అదనమాట. ఏకాచో ద్వే ప్రథమస్య చదవండి అమ్మా. 6 1 1 అజాదే 6 ఏంటి 6 1 ఓకే 6 6వ అధ్యాయము 1వ పాదము 1వ సూత్రం అని చెప్పండి. 6 1 1 అజాదోర్ ద్వితీయస్య. ఏంటది? అజాదేర్ ద్వితీయస్య 6 1 3 నంద్రాః సంయోగాదయః 6 1 8 4 లైన్ ఉన్నాయి కదా, 1 2 3 4 అట్లా. 4 పూర్వో అభ్యాసః పూర్వోభ్యాసః 6 2 5 6 1 5 6 1 5 ఉభే అభ్యస్తం. ఇవి నిన్న నాకు దొరకలేదండి, చదువుతుంటే వినటానికి చూసుకోవటానికి. అవునా? అటు మొన్న క్లాసులకి నేను అటెండ్ అవ్వాల. ఓకే 6 1 6 జక్షిత్యాదయ షట్ 6 1 7 తుజాదీనా దీర్ఘో అభ్యాసస్య 6 1 8 లిటి దాతోర్ అభ్యాసస్య. ధాతోర్ అన్న తర్వాత ఇంకా అక్కడ ఆకారం ఉంది కదా, రా ఉంది కదా, ధాతోర్ అనభ్యాసస్య. 6 1 9 సంజ్ఞంగోః किमपि न दर्श्यते अत्र कदा पठति सा 6 1 సమూహే అస్తి ఖలు తదృష్ట్వా పఠతి. చిత్రాన్ని దృష్ట్వా స్లౌ. నెక్స్ట్ అదే అయ్యి మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నాను. 6 1 11 చంగి ఇంకా కదా, అది ఇంకా చంగి.
ఉమ్. అనంతరం 6, 1, 12. ఉమ్. దస్వాన్ దా దాస్వన్ స్వాన్ సాహ్వాన్ ఉమ్. మెడవ మిడ్ మీట్ మిడ్వాంచ ఉమ్. ఇక్కడ ఏంటి దాశ్వాన్ దస్వాన్ సాహ్వాన్ దాస్వాన్ సాహ్వాన్ మిడ్వాంచ మీఢ్వాంశ్చ మీడ్వాంచ. ఉమ్. ఉమ్. ఓకేనా ఉత్తమం. ఆ, ఉత్తమం. ఈ తర్వాత కూడానండి. చాలమ్మా, ఇంతవరకు చాలు. ఇవన్నీ చాలు. అందరు చదివాక మళ్ళీ వేరే ఆ. చూద్దాం అభ్యాస కార్యాలు. ఆ, ఓకే, ఎవరు చదువుతున్నారు నెక్స్ట్? అహం పఠతు రాజ్యలక్ష్మి మహోదయ. ఓం నమస్తే. షట్టు ఏకః ద్వే ఏకాచో ద్వే ప్రథమస్య షట్టు ఏక ద్వే అజాదోర్ ద్వితీయస్య షట్టు ఏక త్రీణి నంద్రాః సంయోగాదయః. ఉత్తమం. సమ్యక్ వా? ఉత్తమం. సమ్యక్ ఏవ పఠితవతి. షట్టు ఏకః చత్వారः పూర్వోऽభ్యాసः షట్టు ఏకః పంచः ఉభే అభ్యస్తం క్షమతాం. షట్టు ఏకః షట్ అక్షిత్యాదయः షట్ షట్ ఏవ అస్తి. షట్ ఏకః సప్తః తుజాదీనాం దీర్ఘోऽభ్యాసస్య షట్టు ఏకః అష్టః. इतः पूर्वं सा एव उक्तवती, नवमा उक्तवती उषित्वा. षट्टु एकः अष्टः लिटि धातोरनभ्यासस्य षट्टु एकः नवम संज्ञाडोः డా నాస్తి. డా అస్తి చేత్ मध्ये बिन्दु नास्ति. बिन्दु अस्ति. अत्र बिन्दु अस्ति. बिन्दु अस्ति चेत् किम् अस्ति अक्षरं? ङा. ङा पञ्चमाक्षरं. संज्ञाडोम. डा न. डा इत्युक्ते बिन्दुः नास्ति. एकवारं वदतु वा? संज्ञङ्गोः. ङा ङा पञ्चमवर्णं ङा. संयंयोगो. संयंगोः. यंगोः. यंग YOUNG यंग. संयंयोगो. అదే పంచమాక్షరం. ప్రాక్టీస్ అభ్యాసం. షట్ ఏకః దశః శ్లౌ. షట్ ఏకః ఏకాదశి ఛడి. షట్ ఏకః ద్వాదశ. దశ్వాన్ దాక్ దీర్ఘం. దాశ్వాన్ సాహ్వాన్ మీడివాంశ్చ. ఇక్కడ ఇది చెప్పండి, ఏంటది? రాజలక్ష్మి గారు చదవండి. పంచమాక్షరం. ఇక్కడ నేను రాసాను చూడండి, తెలుగులో రాసాను, చదవండి. ద్రష్టం. కిమర్థం? కనపడట్లేదు అది. భవతి ఏవం కరోతు, ఫిట్ టు స్క్రీన్ కరోతు. సంయంగోః కనిపిస్తుంది. నాకు కనపడలేదే. పునః ఆగచ్చతు. పునః ఆగచ్చతు. గత్వా ఆగచ్చతు. బహిః గత్వా ఆగచ్చతు. కः వదతి ఇదాनीं?
కః వదతి శీఘ్రం శీఘ్రం కరోతు. ఇది ఎక్కడుందో తెలియట్లేదు కవిత నాకు. మీరు చెప్పారంటే ఐ కెన్ రీడ్. అవునా? ఏది అనంత్ అధ్యాయం? గారు గ్రూప్ లో కూడా ఉన్నాయండి, మన గ్రూప్ లో కూడా ఉన్నాయి. అదే కదా. ఆచార్య స్టూడెంట్ గ్రూప్ లో కూడా ఉన్నాయి. ఆచార్య స్టూడెంట్ గ్రూప్ లోకి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు పంపించిన ఒకటి చూడండి. నాకు ఇప్పుడు పంపిన చదవండి ఓపెన్ చేసుకొని. మీరు ఎందులో పంపించారు కవిత? ఇప్పుడు ఇది క్లాస్ ఆచార్యజీ స్టూడెంట్స్ కదా, దాంట్లోనే. మేడం ఏకవారం శ్వేతపలకం దృశ్యతే. ఆ, దర్శయతు. లోట్లకారం. దర్శయతు ఇది వదతు. దర్శయతి ఉచ్యతి వా. దర్శయతు పంపించారు. లేదు సత్వం ఉంది నాకు. ఇదైతే నా దగ్గర ఉంది. వాళ్ళు సత్వం అంటున్నారని చూస్తున్నాను. ఒక్క నిమిషం. సన్యంగోహో ఇది ఎందుకు మనకి మధ్యలో ఎందుకు స్టార్ట్ అవుతుందో అర్థం కావట్లేదు అది. ఇప్పుడు మీరు ద్వితీయ ప్రకరణం సూత్రాలు అన్నారు, అదేనా కవిత? ద్వితీయ కాదు. 1 minute. తప్పు చదివాను. ద్విత్వ ప్రకరణం సూత్రాలు అన్నారు, అదేనా? అదే అదే. అది చదువుతున్నప్పుడు వీళ్ళు ఏదో వ్యత్యాసం చదువుతున్న నడిపించింది. ఒక్క నిమిషం రాజలక్ష్మి గారు ఇది చదవండి. కనిపిస్తుందా ఇప్పుడు? నా అరే ఎందుకు? ఉపరి లిఖితవతి మధ్య నా. ఉపరి నాస్తి మధ్యే మధ్య ఆగచ్చతి. నాస్తి ఉపరి అస్తి. కుత్రాపి అస్తి పఠతు. భవతీం దృశ్యతే భవతి దృశ్యతే ఖలు? నా భగిని. నా న్యూనం కరోతు, స్క్రీన్ న్యూనం కరోతు. ఇదాनीम् ఓకే. సంయోగః సంయోగః సంయంగోః. గోహ కాదు గోహో. గోహో క్షమతాం. సంయంగోః. ఇక్కడ సన్ అంటే ఇది రాసుకోండి. సన్ యన్ గో హో. గోహో. ఓకేనా? సన్యన్ గోహో. సన్యన్ గోహో. హూ కాదు హో. గోహో. సన్యన్ గోహో. అంతే. పఠతు మహోదయ. ఏకాచో ద్వే ప్రథమస్య. సూత్ర సంఖ్య అపి వదతు. సూత్ర సంఖ్య షట్ ఏకం ఏకం. తదనంతరం షట్ ఏకం ద్వే. అజాదే ద్వితీయస్య. షట్ ఏకం త్రీణి. రంధ్రాః సంయోగాదయః. షట్ ఏకం చత్వారి. పూర్వోऽభ్యాసః. షట్ ఏకం పంచ. ఉభే అభ్యస్తం. షట్ ఏకం షట్. షట్ఇత్యాదయః షట్. షట్ ఏకం సప్త. తుజాదీనాం దీర్ఘోऽభ్యాసస్య. షట్ ఏకం అష్ట. లిటి ధాతోరనభ్యాసస్య. షట్ ఏకం నవ. సంయంగోః. షట్ ఏకం దశ. స్లౌ. షట్ ఏకం ఏకాదశ. చంగి. షట్ ఏకం ద్వాదశ. దాశ్వాన్ సాహ్వాన్ మీవాంశ్చ. తత్రైవ ఇదానీम् అస్తి. అన్యత్ నాస్తి. తదేవ మాస్తు. కః ఇదానీం కః వదతి? కోऽपि वक्तुमिच्छति वा? अन्ये सरामः वा? सर्वे उक्तवन्तः खलु?
अस्तु। अग्रे सरामः कविता। पुष्पा भगिनी पठति वा? नागलक्ष्मी भगिनी पठति वा? अस्तु। 8 जनाः सन्ति। 8 जनाः सन्ति 3 परन्तु न अभवत्। पठन्ति, किमर्थम्? 3 अभवत्। अस्तु अस्तु, चिन्ता मास्तु। अग्रे सरामः। अत्र पश्यतु। अहं पठामि महोदये। पठतु। आं मैडम्। पठतु पठतु। चదువుతున్నాను మేడం. షట్ ఏక ఏక ఏకం ఏకం, షట్ ఏక ఏకం ఏకం. అవన్నీ ఏకం ఏకం. నపుంసకలింగంలో చెప్పండి. నపుంసకలింగే వదతు. షట్ ఏకం ద్వే షట్ త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ इति वदतु। ओके मैडम। षट् एकम् एकम् एकाचो द्वे प्रथमस्य षट् एकं द्वे अजादे अजादे अजादेर्द्वितीयस्य षट् एकं నంద్రాహ. యాక్చువల్లీ ఉండండి, నా తర్వాత ఏముంది అక్కడ? నన్ అంటే ఏంటి? నంద్రాహ. ఏం చెప్తున్నాం మనము? నంద్రాహ సంయోగాదయః. ననంద్రాహ అంటే ఇంకో నా ఎక్స్ట్రా పెడుతున్నారు మీరు, అట్లా అది కాదు. ఓకే ఓకే. యా. షట్ ఏకం ఏకం త్రీణి చత్వారి కదా? చత్వారి పూర్వోభ్యాసః. షట్ ఏకం పంచ ఉభే అభ్యస్తం షట్ ఏకం షట్ జక్షిత్యాదయః షట్ షట్ ఏకం సప్త తుజాదీనాం దీర్ఘోభ్యాసస్య షట్ ఏకం ఏకం అష్ట లిటి ధాతోరన్నభ్యాసస్య. మీ శబ్దం చిన్నగా న్యూనం భవతి. శబ్దం న్యూనం భవతి. దూరే अस्ति वा? भवती कण्ठः न सम्यक् श्रूयते। लिटि धातोरनभ्यासस्य. पुष्पा भगिनी तव वाणी सम्यक् न श्रूयते। सम्यक् न श्रूयते न? इदानीं सम्यक् अस्ति। इदानीं श्रूयते, इदानीं श्रूयते। ओके ओके। वयं वाणी अपि सा न श्रूयते। एकं नव किं महोदय? इदानीं बहिरागच्छति। एकं दश दशम श्लौ षट् एकम् एकादश चङ्गी षट् एकं द्वादश दाश्वान् दाश्वान् साह्वान् मीढ्वांश्च. मళ్ళీ చదువుతాను మేడం. దశ్వాన్ దాశ్వాన్ దాశ్వాన్ సాహ్వాన్ మీఢ్వాంశ్చ. చదవటం రాదేమో అని భయంతో ఇంకా తక్కువగా చదువుతాం. అయ్యయ్యో, కిమర్థం? భయమే సగం. ఉచ్చైః వదతి చేదేవ ఆగచ్చతి, సమ్యక్ ఆగచ్చతి. అస్తు. ద్విత్వ ప్రకరణే కిం కిమస్తి? ఏ ఇత్యుక్తే ఏకాచో ద్వే ప్రథమస్య. ఏకాచో ద్వే ప్రథమస్య. ఇత్యుక్తే అభ్యాసే అజాదేః. అజాదేర్ద్వితీయస్య. అజాదేర్ద్వితీయస్య. న ఇత్యుక్తే నంద్రాః సంయోగాదయః. పూ ఇత్యుక్తే పూర్వోభ్యాసः. पूर्वोऽभ्यासः। ఊ ఇత్యుక్తే अभ्यासम् అభ్యస్తం. జ ఇత్యుక్తే జక్షిత్యాదయః షట్. షట్. తు ఇత్యుక్తే तुजादीनां दीर्घोऽभ्यासस्य. లి ఇత్యుక్తే లిటి लिटि धातोरनभ्यासस्य.
स इत्युक्ते सन् संयोगोः సంయంగోహో సంయంగోహో సన్ సన్ అని చెప్పండి ఇక్కడ సై అని చెప్పొద్దు సంయంగోహో సన్యంగోహో శ్లౌ శ్లవ్యేవ చ ఇత్యుక్తే చిరి చంగి 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 చంగే దా ఇత్యుక్తే దాశ్వాన్ సాహ్వాన్ మీడ్వాన్ దాస్వాన్ వీడివాంశ మీడ్వాంశ్చ ఇక్కడ ఈ షకారం ఉంది. ఈ షకారానికి ఏది ఈక్వలెంట్? ఇచు యశానాం తాలు కదా. మీడ్వాన్శ్చ ఓకే ఏం చెప్పాలి అక్కడ? మీడ్వాన్శ్చ ను లాగా చదవండి. న్య అనేది చదవాలి. మీడ్వాన్శ్చ అహం ఏకः సందేహం అస్తి పృచ్చతు. షట్టు ఏకः ద్వాదశ సూత్రాణి అంతం చ కిం అస్తి? చ కుత్ర అస్తి? మీడ్వాంశ్చ అస్తి ఖలు. చ చ किमर्थम् इति पृच्छति वा? మీడ్వాంశ్చ అత్రాపి एतत् सूत्रं प्रवर्तते इति सूत्रकारस्य भावः. अवगतम्? दाश्वान् साह्वान् मीढ्वान् एते त्रयोः शब्दानपि धातु आर् शब्दानपि सूत्रं प्रवर्तते, द्वित्वसूत्रं प्रवर्तते इति भावः, महर्षिणः भावः. तदेव च अस्ति खलु. च अस्ति. तत्रापि द्वित्वं करणीयम् इति अपि अस्ति खलु च. अवगतं वा? अस्तु. एतद् लिखतु द्वित्वप्रकरणे. किं किम् अस्ति अत्र? सूक्ष्मतया अहं लिखितमस्ति, तद् लिखतु, पुस्तके लिखतु. सर्वे लिखन्तु. लिखतु एकं न, सर्वे लिखन्तु. लिखतु इत्युक्ते एकमेव लिखति. एकः एव लिखति. सर्वे लिखन्तु. ये अनपूज उज ये अनपूज तुलिसश्लौचदा. ఏ అనపూజ చెప్పండి. ఏ అనపూజ తులిసశ్లౌచదా. 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 ఇది తులిస తులిస శ్లౌచదా. తులిసశ్లౌచదా. ఏతే ద్విత్వప్రకరణే. ఏతే ద్విత్వప్రకరణే. సూత్రాః. సూత్రాః. ఓకే. ఏ అనపూజ ఉజ పూజ. ఏ అనపూజ. నేను చెప్పను మేడం, మళ్ళీ ఎవరైనా చెప్పండి. చెప్తారా? ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఏ అనపూజ తులిసశ్లౌచదా. తులిసశ్లౌచదా. ఏతే ద్విత్వప్రకరణే. ఏతే ద్విత్వప్రకరణే. ఉక్తాః. ఇలా చెప్పుకుందాం. ఉక్తాః. ఏతే ద్విత్వప్రకరణే ఉక్తాః సూత్రాః. ఏతే ద్విత్వప్రకరణే ముక్తాః సూత్రాః. ఏతే ద్విత్వప్రకరణే. ఏతే ద్విత్వప్రకరణే.
ఉక్తాః సూత్రాః ఉక్తాః సూత్రా ఎలా చెప్పుకుందాం? ఉక్తాః సూత్రాః. ఇది బానే ఉందా? ఉక్తాః సూత్రాః. ఉక్తాః అంటే చెప్పినటువంటి సూత్రాలు. ఏతే ఇవి ద్విత్వ ప్రకరణములో చెప్పినటువంటి సూత్రాలు. బాగుందా? ఏ అన ఏ అన అహం వదామి. పూజ. చెప్పండి. ఏయన పూజ 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 చెప్పద్దు. ఉజ. పూజ ఏ అన పూజ తులిసశ్లౌచదా తులిసశ్లౌచదా. ఏతే ద్విత్వ ప్రకరణే. మీరు పాయింటర్ అర్థం ఏతే ద్విత ప్రకరణే ద్విత్వ త్వా రాయలేదా? ఒక నిమిషం అండి. ద్విత్వ అదే అదే. ఏతే ద్విత్వ ప్రకరణే ఉక్తాః సూత్రాః. ఇలా మనమే తయారు చేసుకోవచ్చు కదా. ఓకే. సో ఏ అంటే ఏంటి? ఏకాచో ద్వే ప్రథమస్య. అంటే అజాదేహే. అజాదోర్ ద్వితీయస్య. అజాదోర్ కాదు, అజాదేర్. అజాదేర్ ద్వితీయస్య. న అంటే నంద్రాః సంయోగాదయః. సంయోగాదయః. టక చెప్పేసేయండి. పూర్వోభ్యాసః. ఊ అంటే అభ్యస్తం. జ అంటే జక్షిత్యాదయః షట్. టు అంటే టు అంటే తుదాదీనాం దీర్ఘోభ్యాసస్య. లి లిటి ధాతోరణభ్యాసస్య. సంయంగోః. శ్లౌ అంతే. సంగి. దౌ దా దాశ్వాన్ సాఫ్వాన్ వీడ్వాంశ్చ. ఉత్తమం. ఓకే. ఇది ఒకటి పిక్చర్ తీసి కూడా పెట్టేసేయండి దాంట్లో. ఎవరైనా పిక్చర్ తీసి పెడతారా? ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుంటారు. ఓకే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అరే యాక్చువల్గా ఇది కూడా యాడ్ చేద్దాం. 6-1 నుండి 6-1 వరకు అనేది కూడా రాద్దాము. ఏమి ద్విత్వ ప్రకరణం. తాః సూత్రాః షడేకం ఏకం తః. షడేకం 12 పర్యంతం. ఉక్తాః సూత్రాః షడేకమేకం తః షడేకం 12 పర్యంతం. ఓకేనా? రాసుకోండి. బాగుంది. ఇప్పుడు మొత్తం వచ్చేసింది. ఇంకా మనకి ఇక ఏమి కన్ఫ్యూజన్, ఏమి ఎక్కడ వెతుక్కోవాలనేది కూడా ఏముండదు. ఇది వచ్చేస్తే అయిపోయింది కదా. షడేకమేకతః షడేక. ఒక నిమిషం. షడేకమేకతః షడేకం ఏకతః. అర్థమవుతుందా? అది అట్లనే అలవాటైపోయింది కదా. ఏకతః షడేకమేక 12 పర్యంతం. ఏకం కదా. షడేకం 12. షడేకం 12. ఇప్పుడు కం 12 అని చెప్పుకోవచ్చు ఇక్కడ. షడేకం 12. పర్యంతం. ఓకేనా? షడేకమేకతః
షడేకం ద్వాదశ పర్యంతం. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇట్లా చెప్పొద్దు అనుకుంటే విడదీసుకొని రాసుకోండి. షడేకం ద్వాదశ పర్యంతం. షడేకం ద్వాదశ పర్యంతం. సరేనా? ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా చదువుతారా ఇది ట్యూన్ లాగా? ఇందిరా గారు మీరు చెప్పండి ఇది.